మన వ్యాగనర్ కార్లో ఇంజిన్ ఆయిల్ ఎలాగ లెవెల్ చూడాలి, ఎలాగ బోనెట్లో ఏం సమస్య వస్తే ఎలా చూడాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది మన బోనెట్ లేపడానికి సింబల్. యాక్చువల్గా ఇది ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బోనెట్ లెగిస్తుంది. తర్వాత ముందుకెళ్దాం రండి. ముందుకెళ్ళే ముందు లాక్ మనం లోన ఉంచకూడదు, లాక్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు డోర్ వేసుకొని ఆల్రెడీ నేను బోనెట్ ఎత్తేసాను, ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను కదా, సింగిల్గా వీడియో తీసి మీకు చూపించడానికి కొంచెం కష్టం అని. ఇప్పుడు మనం ఆల్రెడీ బోనెట్ ఇప్పుడు కూడా ఈ రాడ్ అనేది ఈ విధంగా ఇక్కడ తగిలించి ఉంటుంది. ఇది మనం తీసి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఇంజిన్ అంతా క్లియర్గా మనకి ఎక్కడ ఏమున్నది అనేది క్లియర్గా వచ్చేస్తుంది. చూడండి, మీకు ఇలాగే ఇంజిన్ ఒకసారి చూడండి. మీకు కొత్తగా తెలియనప్పుడు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ఉన్నాయన్నది ఈ విధంగా చూస్తే మీకు ఆల్మోస్ట్ అంతా అర్థమవుతుంది. ఫస్ట్ నుండి వద్దాం. ఇప్పుడు మనకి ఇది బ్లూ కనబడుతుంది కదా, మన మిల్లర్ వైపర్ తిప్పుతాం కదా, వైపర్ తిప్పేటప్పుడు వాటర్ ఈ వైబర్లో ఆన్ చేసేటప్పుడు ఇలాగ ఇటు అటు కొట్టుకునేటప్పుడు వాటర్ వస్తుంది. ఇందులో మనం ఎప్పుడు వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి. షాంపూ వాటర్ మనం ఇంట్లో షాంపూ పెట్టి మామూలు వాటర్ దాని నుండి వేసుకోవచ్చు. తర్వాత ఇది మీకు కనబడుతుంది కదా, బ్రేక్ ఆయిల్ అన్నమాట. ఇది ఇప్పుడు కూడా లెవెల్గా ఉండాలి, మీకు కనబడుతుంది. ఇది ఎంతవరకు లెవెల్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఇది చూడండి, ఇది బ్రేక్ ఆయిల్. అది కంపల్సరీగా లెవెల్గా ఉన్నట్టు చూసుకోవాలి. మనం ఎప్పుడు లాంగ్ జర్నీ వెళ్ళినా సరే ఇది లెవెల్గా ఉన్నదా లేదా అని చూసుకుంటూ మనం ప్రయాణం స్టార్ట్ చేయాలి. తర్వాత ఇంకో దానికి వద్దాం. ఇంజిన్కి మెయిన్ గుండెకాయ ఇది. ఇంజిన్ ఆయిల్ ఎప్పుడైనా మనం తగ్గిందనుకోండి లెవెల్, ఈ క్యాప్ తీసి ఇంజిన్ ఆయిల్ కంపల్సరీగా ఎలక్ట్రిక్ నుంచి వేయాలి. చూడండి, ప్రతి వెహికల్కి కూడా ఈ విధంగా ఉంటుంది. కొత్త మోడల్ అయినా ఓల్డ్ మోడల్ అయినా సరే వ్యాగనర్ బండికి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంజిన్ ఆయిల్ వెళ్తూ తగ్గిందంటే ఈ విధంగా క్యాప్ తీసి ఇంజిన్ ఆయిల్ మనం వేయాలి. అదే మనం ఇంజిన్ ఆయిల్ ఎంత తగ్గింది చూడడానికి కోసం చూపిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఇదే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ ప్రతి బండికి కూడా ఈ విధంగానే ఉండి వ్యాగనర్ కారు ఏ మోడల్ అయినా సరే ఈ విధంగానే ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇంజిన్ ఆయిల్ లెవెల్ చూడాలనుకుంటే ఇది ఈ విధంగా లాగితే ఆటోమేటిక్గా మీకు ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది. చూసారా, మనం ఈ విధంగా తీసాం కదా, ఇది ఒక చేతితో తుడిసి చూడాలి. మెయిన్ ఇక్కడ 1 2 3 9 పాయింట్లు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇంతవరకు ఉంది కదా, నేమ్ ఇంతవరకు సపోజ్ 3 పాయింట్ల వరకు ఉన్నది కదా, 3 పాయింట్లు ఉన్నదా లేదనేది మనం గుడతో క్లీన్ చేసి మళ్ళీ పెట్టి ఈ విధంగా పెట్టి మళ్ళీ అప్పుడు తీస్తే ఇలా చూడాలన్నమాట. లెవెల్ సరిపోయింది అన్నట్లు అప్పుడు తెలుస్తుంది అన్నమాట. కంపల్సరీగా 3 పాయింట్లకి ఉండాలి. ఓకే, అప్పుడు మనం ఇది కంపల్సరీగా లూజ్గా ఇలా పెట్టకూడదు, ఎందుకంటే మనం రన్నింగ్లో ఇంజన్ అంతా బయట తనేస్తుంది. ఇది కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి 10 సార్లు. ఇది ఫుల్గా నొక్కాలి. ఫుల్గా నొక్కిన తర్వాత ఆ విధంగా ప్రెస్ అవుతుంది అన్నమాట, అది లాక్ అవుతుంది. గుర్తుంచుకోండి గాయస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఇంజను మెయిన్ గుండెకాయ. తర్వాత పాయింట్కి వద్దాం. కూలింగ్ వాటర్. మనం దాహం వేస్తే ఏ విధంగా కూల్గా వాటర్ తాగుతామో ఆ విధంగా ఇది ఇంజిన్ హీట్ ఎక్కితే ఈ వాటర్ అనేది సప్లై చేసి ఇంజిన్ కూల్ చేస్తుంది. ఇది కూలింగ్ వాటర్. చూడండి, ఇక్కడ ఇది కూలింగ్ వాటర్ లెవెల్గా ఉందా లేదని కూడా చూసుకోవాలన్నమాట మనం. ఇది లెవెల్గా ఉంటే ప్రాబ్లం లేదు. ఇందులో కూలింగ్ వాటర్ ఇది అంటారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది కూలింగ్ వాటర్ కంపల్సరీ లెవెల్గా ఉండాలి. అలాగే ఇది ఇప్పుడు ఈ రేడియేటర్లో వాటర్ ఈ విధంగా మనం వేస్తాం అన్నమాట ఎప్పుడైనా తగ్గితే. కానీ రన్నింగ్లో వీటిలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇది ఓపెన్ చేయకూడదు. ఇది ఓపెన్ చేయగానే క్యాప్ పైకి తన్నేసి వేడి వాటర్ అంతా మన ముఖానికి కొట్టేస్తుంది, బాయిల్ అయిపోతుంది కూడా బండి. ఎట్టి పరిస్థితులు ఇది ఓపెన్ చేయకూడదు. ఫుల్ కూలింగ్ ఉంటప్పుడే ఓపెన్ చేయాలి. మీకు అందరికి తెలుసు కదా, ఇది బ్యాటరీ. ఈ బ్యాటరీ ఏమవుద్దంటే మనం ఇంట్లో ఉన్నా కూడా బ్యాటరీ ఒకసారి డెడ్ అయిపోవడం కానీ జరిగి ఉంటుంది. ఆ టైంలో ఈ పక్కన ఇలా లేపి 6 నెలలకు ఒకసారి మనం ఇందులో వాటర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇందులో వాటర్ అనేది ఎప్పుడు కూడా 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే బండి లూజ్గా ఆగిపోవడం, లైట్లు అన్నీ మిస్ కొట్టడం జరిగేటప్పుడు ఇవన్నీ ఫీజులు మీరు ఇందులో చూసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ అంతా నాకు తెలిసిన వరకు మీకు చెప్పాను. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్. ఓకే గైస్, చూసారు కదా ఇప్పటి వరకు ఇంజిన్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే ప్రయాణం చేసే ముందు కంపల్సరీగా ఇంజిన్ అంతా ఈ విధంగా చెక్ చేసుకోండి, ప్రయాణం స్టార్ట్ చేయండి, అంత మంచి జరుగుతుంది. వీలైతే మన ఛానల్ లైక్ చేయండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.